హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, అష్టమి, బుధవారం, రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. పైగా ఈరోజు బుధవారం కలిసొచ్చింది. ఈరోజు ప్రకృతిలో విష్ణుమాయ, దుర్గాశక్తి అధికంగా ఉంటాయి. ఈరోజు మనము కాలభైరవ నామాన్ని జపిద్దాం. చెడు ఆలోచన నుండి దూరం అవ్వడం కోసం, భయం దూరం అవ్వడం కోసం, నరదృష్టి, చెడు శత్రువుల నుండి విముక్తి కోసం ఈ నామం. ఓం కాలభైరవాయ నమః. ఓం కాలభైరవాయ నమః. ఓం కాలభైరవాయ నమః. ఓం కాలభైరవాయ నమః. అందరూ ఈ నామాన్ని తప్పకుండా జపించండి. ఇక ఈరోజు అద్భుతమైన పూజ 11 గంటల లోపు చేయండి. ఉదయం బియ్యం పిండిలోకి కాస్త కుంకుమను కలిపి ప్రమిదలుగా చేసి అందులో జిల్లేడు వత్తులు వేసి, ఆవ నూనె పోసి, 5 లవంగాలను వేసి ఒక కంచంలో పెట్టి దీపారాధన చేసి, దుర్గా కవచాన్ని కానీ, బగలాముఖి స్తోత్రాన్ని కానీ, వీరభద్రాష్టకాన్ని కానీ పారాయణ చేయండి. ఇలా చేసినట్లయితే కోర్టు కేసెస్లో కనుక మీరు ధర్మంగా ఉన్నట్లయితే మీకే విజయం ప్రాప్తిస్తుంది. దీపాలు కొండెక్కాక ఇంటి బయట పెట్టండి. ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా కొన్ని విషయాలకు మనం నిర్లక్ష్యం చేయకూడదు, అగౌరవపరచకూడదు. ఎంత గౌరవంగా ఉంటే మన జీవితాలు అంత బాగుంటాయి. తినే ఆహారాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేస్తే అనారోగ్యం వస్తుంది, ఆకలితో బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి. అదేవిధంగా స్త్రీని దూషించకూడదు. స్త్రీ పైన అహంకారం చూపించడం, అగౌరవపరచడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే వివాహం జరగదు. ఒకవేళ వివాహం జరిగిన స్త్రీ వలన సుఖం ప్రాప్తించదు. డబ్బును నిర్లక్ష్యం చేస్తే పేదవాడిగా బ్రతకాలి. అలాగే ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగం లేకుండా ఉండాలి. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే అనాథలుగా బ్రతకాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి అన్ని విషయాలలో కూడా మీరు జాగ్రత్త వహించాలి. ఇక ఈరోజు వాస్తులో భాగంగా ఎప్పుడైతే ఏ ఇంట్లో అయితే ఎనర్జీ లెవెల్స్ అనేవి నెగిటివిటీ చూపిస్తూ ఉంటాయో ఆ ఇంట్లో బాగుండదు. అలాగే మీ ఆరా ఎనర్జీకి, ఇంటి ఎనర్జీకి విరుద్ధంగా ఉన్నా కూడా ఆ ఇల్లు సరిగ్గా ఉండదు. అందుకే ప్రతిసారి కూడా భూమి పూజ చేస్తారు. అలాగే పునాది వేసినప్పుడు భూమి పూజ, అదేవిధంగా దర్వాజలు పెట్టినప్పుడు పూజ, వాస్తు పూజ, వాస్తు బలి లాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఆచరిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఈరోజు సాయంత్రం పూజ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కోసం, ప్రశాంతత కోసం ఈరోజు సాయంత్రం నానబెట్టిన పెసరపప్పును నైవేద్యంగా సమర్పించి విష్ణు సహస్రనామాన్ని కానీ, విష్ణునామాన్ని కానీ జపించండి. రేపు ఉదయం పూజ విష్ణువు ముందు కానీ, గురువు ముందు కానీ అరటినార వత్తులతో దీపారాధన చేసి, గోదర్శనం చేసుకున్న, గోగ్రాసాన్ని గోవుకు అందించినా, లేదంటే బెల్లాన్ని తినిపించినా కూడా గురుబలం పెరుగుతుంది. ఏదైనా ఆర్థిక సమస్యలు ఉంటే ఆ ఆర్థిక సమస్యల నుంచి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. తప్పక ఆచరించండి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.